సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడో తెలుసా మీకు? ఇంత మంచి సీనరీ హైదరాబాద్లో అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ఉంటుంది. సో బేసికలీ నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నన్ను సజెషన్స్ అడుగుతూ ఉంటారు, నేను ఎక్కడ తినాలి ఏం తినాలి అని చెప్పేసి. ఎందుకంటే మన వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి. మన సిటీలో మెట్రో దగ్గర చాలా మంచి మంచి స్పాట్సే ఉన్నాయి. సో ఈ మెట్రో సిరీస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఫస్ట్ స్పాట్ అమీర్పేట్ సెలెక్ట్ చేసుకున్నాం బికాస్ ఇట్స్ లైక్ అ హబ్. అండ్ విత్ us we have Sindhu. We both decided to show you the best places to eat at Ameerpet. And iddaram vere directions loki velli manchi spots chupichestam. Let's go. So of course our first stop has to be Hari Dosa. Idi Ameerpet nunchi oka 2-minute walk lane untundi and I can already see so many people having tea and their dosa and stuff. So nenaithe ikkada chaala oka special dosa undani vinna, adi have cheyadaniki aithe vellipotunnanu. So let's explore. Coming to our first breakfast spot, we have Hari Dosa anamata, and we ordered special Hari Dosa. Akkada chaala mandi baita ade tintunde. So first of all I can see cashew, tomatoes, corn, bell pepper ante capsicum, cheese, paneer and upma unnavanni eshesi nanna stuff veskali. Let's taste. And we have chutney and sambar also. ఇవి రెండు కూడా అన్లిమిటెడ్, ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఐ ఫర్గాట్ దీనిలో గీ కూడా వేసాను, నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ దోశలో గీ వేయడం. యాక్చువల్లీ దీనికి చట్నీ అవసరం లేదు, ఇంకా ఇదే చాలా లోడెడ్ ఉంది. అండ్ పొద్దున ఇట్లా హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఇంకా లంచ్ కూడా అవసరం లేదు. యమ్, బుక్కలో నెయ్యి, పన్నీర్, చీజ్ అండ్ చీజ్ కూడా 2 టైప్స్ వేస్తారు. సో చాలా టేస్టీ ఉంది. దీంతో డిప్ చేసుకుంటే ఇంకా సూపర్. అండ్ అమీర్పేట్లో మనం మార్నింగ్ టిఫిన్ స్టార్ట్ చేయాలి అంటే నేను ఒక ప్లేస్ గురించి చాలా విన్నాను, మా కొలీగ్స్ చెప్పడం కానీ వేరే వాళ్ళు చెప్పడం కానీ. అది నెల్లూరు నేతి కారం పుల్లట్లు ఉంటాయంట. అది వినడానికే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలా ఉంటాయో కూడా తిని చూద్దాము. అండ్ అది గణపతి టిఫిన్ సెంటర్స్లో. లెట్స్ గో దేర్. అయితే అంట్లో పక్కకి ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో ఉంటుంది అనమాట. మీకు లొకేషన్ అది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. యూ హ్యావ్ టు గో దేర్. లెట్స్ గో. దోశలే అట్లా కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పుల్లట్టు గురించి తెలుసు. సో నెల్లూరు నేతి పుల్లట్లు తీసుకున్నా, 4 పీసులు వచ్చాయి, 40 రూపీస్. ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇంకొకటి డబుల్ ఎగ్ కారం దోశ నాకు చాలా తినాలనిపిస్తుంది. అండ్ ఎగ్ దోశ నాకు ఇష్టం. ఇట్ ఈస్ గుడ్. సో బేసికలీ మేము డబుల్ ఎగ్ చెప్పాం కదా, నాకు ఎగ్ మంచిగా ఎక్కువ ఉంటే ఇష్టం, అందుకని చెప్పేసి డబుల్ ఎగ్ చెప్పాం. దాని మీద కారం వేసి ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ టేస్టింగ్ సో గుడ్. ఐ ఫీల్ లైక్ ఫస్ట్ ప్లేస్ ఇస్ అ హిట్. నిజంగా అంత పుల్లగా లేవు, కానీ ఇది సెట్ దోశ స్పాంజ్ టెక్స్చర్ ఉంది కదా, లైక్ దట్ ఇట్ ఇస్ సో స్పాంజీ, నైస్, మెత్తగా అట్టులాగా. దోశ అంటే క్రిస్పీగా ఉంటుంది, అటంటే మెత్తగా ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ నైస్ అనమాట. 4 ఇచ్చారు. క్వాంటిటీస్ ఆల్సో గుడ్ అనిపించింది నాకైతే. అంటే ఒక 10 రూపీస్. సో ఆబ్వియస్లీ మన సెకండ్ స్టాప్ ఫర్ ఫుల్ కోర్స్ మీల్స్ హ్యాస్ టు బి అరోమాస్. ఇది యాక్చువల్లీ కొత్తగా పెట్టారు, బట్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుందని బయట టాక్ మళ్ళీ. లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ ఈస్. సో నేను ఇక్కడ ఆర్డర్ చేసింది ఒక స్టార్టర్ చికెన్ లాలీపాప్ and chicken biryani. We got this, we got some salad and we got some
చట్నీ లుక్ స్పైసీ షేజాన్ చట్నీ అనుకుంటా. వెరీ క్రిస్పీ ఇన్ అవుట్ సైడ్ అండ్ వెరీ యమ్మీ ఇన్ ఇన్సైడ్ అండ్ లోపల సాఫ్ట్ బ్యాటర్ క్రిస్పీ చాలా బాగుంటాయి. అండ్ దీంతో చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇట్స్ నాట్ వెరీ డ్రై, ఇట్స్ నాట్ వెరీ మాయిస్ట్. నైస్. బిర్యానీ ఎలా తినాలి తెలుసా? పైకి కాళ్ళు వేసుకొని తినుకొని ఇలా నీట్గా ఒక యుద్ధం చేయడానికి రెడీ ఉన్నట్టు తినాలన్నమాట. ఓకే, ఈ బిర్యానీ మీద కూడా మంచి ఐ కెన్ సీ గుడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ చికెన్ పీసెస్. ఇది యాక్చువల్లీ చికెన్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. సో ఇట్ లుక్స్ వెరీ యమ్. ఇట్ smells very yum. First bite, how this looks at me. Actually చాలా ఆకలితో ఉండే. సో ఇట్స్ టేస్టింగ్ ఈవెన్ మోర్ టేస్టింగ్, చాలా టేస్టింగ్ ఉంది. అండ్ చికెన్ ఈస్ పర్ఫెక్ట్లీ కుక్డ్, రైస్ ఈస్ పర్ఫెక్ట్లీ కుక్డ్. అండ్ దీన్ని మధ్యలో బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా చాలా టేస్ట్ బాగా వస్తుంది. ఇట్స్ వెరీ యమ్. సో మస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఈ ప్లేస్. అప్పుడు ఢిల్లీ మిఠాయి వాళ్ళకి వెళ్దాము. అది ఎలా చెప్పాలంటే మీకు అమ్మవారి టెంపుల్ పక్కన ఉంటుంది. అండ్ అమీర్పేట టు బేగంపేట వెళ్తున్నప్పుడు పిల్లర్ నెంబర్ 1445 పక్కకు వస్తుంది అనమాట. లెట్స్ గో దర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. It is so delicate, లైట్గా స్వీట్నెస్, లైట్గా పైన వీళ్ళు సాల్ట్ వాటర్ చల్లుతారనమాట. డోక్లా టేస్ట్ లైట్గా వస్తుంది. బట్ ఐ లైక్ ఇట్ సో మచ్. ఇట్ ఈస్ సో రిఫ్రెషింగ్. స్ట్రీట్ ఫుడ్ బట్ హైజీనిక్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇక్కడ నార్మల్ స్నాక్స్ అలాంటివి తిన్నా. కచోరీ బాగుంది, కాన్వి బాగుంది, డోక్లా కూడా చూడడానికి మంచిగా ఉన్నాయి. బట్ ఈ పన్నీర్ పఫ్ రోల్ ఏదైతే ఉందో నాకు అంత మంచిగా అనిపించలేదు. బేసికలీ ఇట్స్ ఓకే, జస్ట్ లైక్ ఓకే. అండ్ స్వీట్స్ కూడా రాజ్భోగ్ ఒక ట్రై చేస్తాం. ఇట్ ఈస్ వెరీ స్పాంజీ అండ్ ఆల్సో రస్మలై విచ్ హ్యాస్ మై హార్ట్ ఇన్ ఇట్. ఇంకా మీకు చాలా రకరకాలు భలే కనబడుతుంది తెలుసా. మలై రోల్స్, కాకినాడ కాజా అన్నీ చాలా ఫ్రెష్గా కనబడుతున్నాయి. చూస్తే మీరు ఫిఆర్ఏ స్వీట్ లవర్ ఇక్కడ కూడా ఖచ్చితంగా రావాలేదు మీరు. It's 5 o'clock in the evening and Pungulu kante better snacks unna. So obviously we are at Pungulu Point, Sri Sai Bajji Point anamata. So let's order Pungulu and that is my favorite thing of all time. Yay. Manchi vedi vedi Pungulu ippade nunnu nunchi teesi ichesadu. Hot in okay. So manaki red chutney and palli chutney undi. రెండు మిక్స్ చేసుకొని హ్యాపీనెస్ కొంచెం మధ్యలో ఆనియన్ వేసుకోవాలి. I feel Pungulu should be a national snack. It deserves to be a national snack. అంతే. ఈ స్పాట్ ఏంటంటే దినేష్ ముంత మసాలా. అది ఎక్కడ ఉంటుందంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్కి ఉంటుంది. వెల్లంకి ఫుడ్స్ ఉంటుంది. ఆ వెల్లంకి ఫుడ్స్ పక్కన బండి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మళ్ళీ చెప్తాను, చూసేయండి.
అండ్ తర్వాత ఆబ్వియస్లీ టమాటో బజ్జీ. అండ్ టమాటో బజ్జీ నా ఫేవరెట్ యాక్చువల్లీ అన్నిటిలోనూ. కానీ ఇది చాలా పెద్ద బజ్జీ ఉంది అండ్ వేడిగా కూడా ఉంది. ఆ వేసిపెట్టి నోట్లో పెట్టి కాలిపోతుంది. బేసికల్లీ నాకు పర్సనల్ ఫీలింగ్ అమీర్పేట చుట్టుపక్కల దినేష్ మొత్తం మసాలా అది ఆథెంటిక్గా ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. అందుకే మా కొలీగ్స్ కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్తుంటారు పార్సల్. అంటే ఫస్ట్ ప్లేస్ వాళ్ళు నాకు సజెస్ట్ చేస్తే ఈ ప్లేస్ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. అంత బాగుంటుంది అనమాట. ఈ 3 ప్లేసెస్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఏమైనా ప్లేసెస్ తెలుసు అది కూడా నాకు సజెస్ట్ చేయండి, కమెంట్స్లో పెట్టండి. ఓకే, సో వీడియోని ఎలా స్టార్ట్ చేసామో అలానే ఎండ్ చేస్తున్నాం అనమాట ఇన్ ద మెట్రో. మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు మాదాపూర్. అండ్ ఈ వీడియోలో మీకు చాలా ప్లేసెస్ చూపించామని చెప్పి అనుకున్నాం. మీకేమైనా మంచి ప్లేసెస్ ఇక్కడ మీ ఫేవరెట్ అయితే మేము చూపించినట్లు, లేకపోతే మీకు తెలిసిన ప్లేసెస్ ఉంటే వెంటనే కమెంట్ చేయండి. అలాగే మేము ఈ మెట్రో కాకుండా ఇంకే మెట్రోస్ కూడా కవర్ చేయాలో రికమెండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. ఐఎమ్ వెయిటింగ్ కాన్షియస్. ఓకే ఫైన్, ఈ అమ్మాయి కావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి అయితే మాది. బాయ్.